ఫోన్ ట్యాపింగ్లో తాజాగా కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిచ్చర్ ఉన్నారు. అన్న మన హరీష్ రావు ఈరోజు కేటీఆర్ ఇట్లా వరుసగా నోటీసులు పాలవుతున్నారు, ఏం చెప్తారు, ఏం చేస్తారు? నోటీసులు పాలవడం అంటే అది మనం చేసుకునేది కాదు కదా. నోటీసులు ఇస్తున్నారు. ఒక దొంగలంగా అయినటువంటి వాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండు. ఏమైనా సరే ఎట్లా టైం పాస్ చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, కారు గుర్తుని జరిగేటువంటి ఎన్నిక కాబట్టి మళ్ళీ అక్కడ ఎదురు దెబ్బ జరిగే అవకాశం ఉంది. దాని నుంచి కొంచెం డైవర్ట్ చేసి క్యాడర్ని ఎంగేజ్ చేసేందుకు ఒకటి రెండు సార్లు నోటీస్ ఇచ్చి తిప్పడం వల్ల అందరు ఇక్కడ వచ్చి ఎంగేజ్ చేసి ఉంటే మేము మున్సిపాలిటీ ఎంతో సాధిస్తామని చెప్పేసి ఒక కుట్రాపూరితమైనటువంటి ధోరణితో మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మానుకో. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం నీకు దొరికింది. దయచేసి ప్రజలకు ఏం మేలు చేస్తావు, ఏం సంక్షేమ కార్యక్రమం చేస్తాం, ఏం అభివృద్ధి కార్యక్రమం చేస్తామో దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్ని నోటీస్ ఇచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చట్ట పరిధిలో చట్టానికి లోబడి సహకరించడానికి మా అధినాయకత్వం ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. అది హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, మా మీద కేసులు పెట్టినా, ఇంకెన్ని కేసులు పెట్టినా 170 కేసులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులతో కొట్లాడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇందులోనే ఉన్నది. వాటి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళని, గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలని, జిల్లా స్థాయిలో నాయకులని, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా రకరకాల ఇబ్బంది పెడుతారు పోలీసులను ఉపయోగించి. పోలీసులకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఫోన్ ట్యాపింగ్ పాపం కల్వకుట్ల కుటుంబాందే, ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోవాల్సిందని చెప్పేసి నిన్న కాంగ్రెస్ లీడర్లు వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. కాంగ్రెస్ లీడర్కి అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే వాళ్ళకి ఏమైనా తెలుసా? అసలు ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏముంటుంది, దానికి సంబంధించింది ఎవరు చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేయాల్సి వస్తే ఎవరు చేస్తారు, ఎవరివి చేస్తారు? ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కి ఏం సంబంధం ఉంటుంది, హరీష్ రావు గారికి ఏం సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది? నిజంగా దేశద్రోహానికి పాల్పడి కానీ ఇంకా టెర్రరిజంకి సంబంధించి కానీ ఎలాంటి సమాచారాన్ని రాబట్టాలని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళకి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ సిఎస్ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయాల మేరకు వాళ్ళ యొక్క అప్లై చేసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది వాళ్ళకి సంబంధించిన అంశం. అది అసలు క్యాబినెట్ డిస్కస్ చేసేది కాదు, మంత్రులు డిస్కస్ చేసేది కాదు. అయినా ఇది సంబంధం లేదని తెలిసినా, దీనికి సంబంధించి ఇరికించే ప్రయత్నం చేస్తే హైకోర్టులో కొట్టేసిన, మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టుకి పోతే ఇది ఏం బాగా అని చెప్పి కొట్టేసిన, సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని కూడా పట్టుకొని ఎలాడుతుంటేనే వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నది. సింపుల్ లాజిక్ కదా, ప్రజలు కూడా చూస్తారు కదా. కొట్టేసినప్పుడు ఏంది అంటే ఏం లేదు, ఇల్లే ఏం కాదని సంగతి వానికి కూడా తెలుసు. కానీ ఉత్తగా నోటీస్ తీయాలి, 2-3 సార్లు తిప్పాలి, ఇరిటేట్ చేయాలి, ఇలా ఎంగేజ్ చేయాలి, మానసికంగా కృంగతీయాలనేటువంటిది మాత్రమే ఇందులో ఉన్న స్ట్రాటజీ తప్ప ఈ కేసుతో ఏమీ కాదు. ఇది మొత్తం తూతు మంత్రం, ఇది అబద్ధం అనే సంగతి వానికి కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్లో అడ్డంగా దొరికిపోయి కేవలం బొగ్గు స్కామ్ అంటూ డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరేమో వాళ్ళు డైవర్ట్ చేస్తుంటారు, వాళ్ళేమో మీరు బొగ్గు స్కామ్ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఇంత పెద్ద హడావిడి ఎందుకు? పోలీస్ స్టేషన్ పోయినప్పుడల్లా మన హరీష్ రావు కానీ ఇప్పుడు కేటీఆర్ పోయినప్పుడు తప్పు చేసి దొరికిపోయి ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. ఏం తప్పు చేశారు? తప్పు చేసి దొరికిపోతే 2 నెలలకి ఏం బిక్తున్నావు? ఎన్నిసార్లు ఇచ్చినా ఇప్పటికి నోటీసులు? ఫోన్ ట్యాపింగ్ ఇయ్యాలి వచ్చిన ఇష్యూ కాదు కదా. లంగతనం చేసి, దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టినటువంటి బ్లాక్ మెయిలరు 50 లక్షల రూపాయలతోని బ్యాగుతోని ఓటుకు నోటు దొంగవు నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా బెయిల్ మీద ఉన్నావు. నువ్వు పెద్ద మునగాను అని చెప్పి బయటకు వెళ్తేనేమో దండాలేసి దర్పాలేసి నీకు ర్యాలీలు చేస్తారు. కానటువంటి కేసును, అక్రమ కేసును మా నాయకు మీద బనాయిస్తున్నా మేము సపోర్ట్గా రావద్దాను. ఇదేం లాజిక్? వాళ్ళకి బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గుండాలి. దొంగ పని చేసింది, లంగ పని చేసింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయారు. ఏం దొరికిపోయావు అని చెప్పి ఇప్పటివరకు ఏం చేసినావు? ఇప్పుడు ఇలా ఏమని పిలుస్తున్నావు? అక్యూజ్గా పిలుస్తున్నావా, విట్నెస్గా పిలుస్తున్నావా, ఏమని పిలుస్తున్నావు? అసలు దేనికోసం పిలుస్తున్నావు? అసలు కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది దాంతో? అంటే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడితే దానికి చెప్పేటువంటి సమాధానం ఏదైనా ఉంటుందో అది సమాధానం ఆయన కాడ లేదు. మాట్లాడితే కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడు తప్ప ప్రజల సంక్షేమానికి ఏం చేస్తావురా నాయన అని అడుగుతున్నాం. మీ 6 గ్యారెంటీలు ఏమైనా రా నాయన అని అడుగుతున్నాం. నేను 420 హామీలు ఇచ్చావు, దాని గురించి మాట్లాడమని అడుగుతున్నాం. రిటైర్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమని అడుగుతున్నాం. ఒక్కటి కూడా చేస్తలేవు. రైతు రుణమాఫీ నాకు జరగలేదని చెప్పి కోర్టుకు పోతున్నారు రైతులు. గాదాని గురించి ఆలోచించమంటున్నాం. పాలమూరు ఎత్తిపోతే మనకు అన్యాయం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో చదువు రాకపోతే చదువు నేర్చుకోవాలన్నా సరే మన కోసం కొట్లాడమని చెప్తున్నాం. గోదావరి జిల్లాలో కూడా అన్యాయం జరిగే పరిస్థితి కనపడుతున్నది. కాళేశ్వరం నుంచి మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కావాలని చెప్పేసి కాళేశ్వరాన్ని పండబెడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. వీటి గురించి ఒకదాని గురించి మాట్లాడా, వీటి మీద కాళేశ్వరం గురించి మాట్లాడా, కృష్ణా జిల్లా గురించి మాట్లాడా, ఏ బేసిన్లు ఉంది, ఏ నీళ్ళు ఎక్కడ వస్తాయి, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఏందని ఇప్పుడు నేర్చుకుంటుండు. ఇప్పుడు అదాన్ని ఇప్పుడు మొత్తం తెలుసుకుంటే ఇప్పుడు కూడా నేర్చుకోవాలి మొత్తం. ఇప్పుడు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పే అవకాశం ఆయనకు లేదు కాబట్టి, దొంగ ఆయన కాబట్టి, బెయిల్ మీద బయట ఉన్నది ఆయన కాబట్టి మిగతా కూడా అట్లా అనుకుంటున్నాడు. కానీ అట్లా కాదు. మేము నికార్సైనటువంటి మగపిని కలిగినటువంటి బిడ్డలుగా, ఉద్యమకారులుగా ఎప్పుడైనా సరే చట్టాన్ని గౌరవిస్తాం. మరీ కాంగ్రెస్ వాళ్ళు
కార్యకర్తల కంటే ఎక్కువగా కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న పోలీసులకు కూడా తర్వాత పరిణామాలు వాళ్ళకు ఉంటాయి. వానికి కూడా చట్టం ఉంటుంది, అది మర్చిపోతున్నాయి ఆయన. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తేందుకు ఉండదు. నేనైనా నువ్వైనా రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరించాలి. ఒక వ్యక్తి అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, ఒక పోలీస్ అయినా నువ్వు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు, తర్వాత దానికి మూల్యం వాళ్ళు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చెప్తారుగా సజ్జనార్ చాలా లోతైన విచారణ జరుగుతుంది. గతంలో ఒక సిట్ చూసాం, ఇప్పుడు కూడా చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఒక సిట్ వేశారు. లోతైన విచారణలో భాగంగా ఇదంతా హరీష్ రావు కానీ కేటీఆర్ గారి నోటీసులు. లోతైన విచారణ ఎట్లా చేస్తారో మనం చూడలేదారంటే మీ జర్నలిస్టుల విషయంలోనే. బొగ్గు స్కామ్ గురించి మేము మాట్లాడింది కాదు కదా, అంతకంటే ముందే ఎన్టీవీలలో ప్రచారం చేసిరని చెప్పేసి ఆంధ్రజ్యోతి అయినా గొప్ప అని చెప్పి సర్టిఫికేట్లు ఇస్తాడు. వాడు లంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఇంకొక సర్టిఫికేట్లు ఇస్తాడు. ఆ పంచాయతీలో నోటీసులు చేయకుండా సంబంధం లేకుండా మీ జర్నలిస్ట్ ఎత్తుకపోతాడు. ఆయన లోతైన విచారణ గదే సజ్జనార్ది. ఎవరిని తెలియని ముచ్చట, ఇలా సుధపుస ముచ్చట చెప్తే కాదు కదా. సజ్జనార్ జాగిరి కాదు కదా తెలంగాణ అంటే. సజ్జనార్ అయినా సరే చట్టానికి లోబడే పనిచేయాలి. కనీసం నోటీస్ చేయకుండా ఎత్తుకుపోయి పెడితే ఏమన్నారు కోర్టు ఏమంటే ఈ సెక్షన్లలో ఏం పెడతారా, పంపించే రిమాండ్ లేదు పాడలేదు అని చెప్పారు కదా జడ్జి. జడ్జిలు అయితే మేనేజ్ చేయడు కదా, జడ్జిలకైతే సజ్జనార్ చెప్పాడు కదా. సజ్జనార్ చేయగలిగింది ఏముంది, అక్రమ కేసు బనాయించి కోర్టుకు ప్రొడ్యూస్ చేయగలుగుతావు, అంతవరకే నువ్వు చేయగలిగింది. అల్టిమేట్గా న్యాయం కోర్టుగా చేయాల్సింది, కదే చేస్తుంది. ఇవాళ కూడా నువ్వు చేసేది ఏముంటుంది, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక సాకుతోని నోటీస్ ఇచ్చి పిలవగలుగుతావు, అంతకుమించి జరిగేది ఏం లేదు, అయ్యేదేం లేదు. కేసీఆర్ కూడా నోటీసులు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే మీ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది? ఊహాజనితమైన ప్రశ్నలు అడిగి కేసీఆర్ అరెస్ట్ చేస్తే నువ్వడో ప్రచారం చేసి ఎట్టుంటుంది. ఊహాజనితమైన ప్రశ్న నువ్వు అడిగితే ఎట్టుంటుంది, దేనికి అరెస్ట్ చేస్తారు? అసలు చర్చ ఎక్కడి జరిగితే ఎట్టుంటుంది, అది జరిగితే ఎట్టుంటుంది, తెల్లారి రేవంత్ రెడ్డి గారిని జనాలకు వస్తే చెప్పు తీసుకొని కొడితే ఎట్లుంటుంది, ఇట్లా ప్రశ్న అడిగితే ఓడేం చెప్తాడు, దానికి ఏమైనా అర్థం ఉందా? అంతే కదా. ఊహాజనితమైంది నీకు అనిపించింది నువ్వు అడిగితే దానికి ఎట్లా సమాధానం చెప్తారు? అట్లాంటి ఏం జరగదు, ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, చట్టపరంగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అంటూ జరుగుతున్న వార్తలకు సంబంధించి చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన మన రేవంత్ రెడ్డి సంబంధించి కేవలం ప్రజాపాలనను ప్రజాపాలనను ప్రశ్నిస్తున్నందుకే మాపై కక్షగట్టి రాజకీయ కక్షలో భాగంగా మన హరీష్ రావు కానీ ఇప్పుడు కేటీఆర్ కానీ సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. సజ్జనార్ గారు బాగా మాట్లాడుతున్నారు. సో చట్టం ముందు అందరూ సమానం లేదు, సజ్జనార్కైనా ఒకటే చట్టం, కేటీఆర్కైనా ఒకటే చట్టం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కేవలం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు మాత్రం పిలుస్తారు, శిక్షలు మాత్రం న్యాయస్థానాలు ఖరారు చేస్తే, బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోలీసులే శిక్షలు ఖరారు చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే దానికి సంబంధించి మా ఏర్పాట్లు కూడా మాకున్నాయని చెప్పేసి గాదర్ కిషోర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.